ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరి ద్వారా అతిశయపడుతున్నాము? యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుతున్నాం. మన అతిశయ క్రియలు ఈ లోకములోనివి ఏ విధంగా ఉంటాయి అంటే, మనము ఇతరులపైన ఆధారపడ్డ అతిశయం మనలో ఉంటుంది. మనుషులను బట్టి అతిశయపడే స్థితి ఎలాంటిది అంటే, నాకు ఫలానా మినిస్టర్ దగ్గర పనిచేసే వ్యక్తి నాకు తెలుసు అంటూ వారిని బట్టి మనం అతిశయపడతాం. లేదా ఫలానా స్థలంలో ఫలానా ధనవంతుడు నా స్నేహితుని ఫ్రెండ్ అని చెప్తూ అతిశయపడతాం. లేదా మనకున్న అనేకమైన ఆస్తిపాస్తులను బట్టి, లేదా అంతస్తును బట్టి, హోదాను బట్టి అతిశయపడతాం. ఇవన్నీ ఎల్లవేళలా ఉంటాయా అంటే అవి ఉండవు. వీటి ద్వారా నెమ్మదైనా దొరుకుతుందా అంటే అది దొరకదు. కానీ దేవుని సన్నిధానంలో అతిశయపడడానికి యేసుక్రీస్తు కారణమయ్యాడు. ఆయన సన్నిధానం నిలబడడానికి యోగ్యత లేని స్థితిలో ఉన్నప్పుడు, మనలో సమాధానము కరువైన స్థితిలో ఉన్నప్పుడు, మనము నెమ్మదిగా లేని బ్రతుకులో ఉన్నప్పుడు, ఆ కలువరి శిల్వలో మన కొరకై బలియాగమై దేవుని యందు అతిశయపడిన జీవితాన్ని యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినాడు. అయితే అనుగ్రహించబడ్డ ఈ స్థితి మనకు సమాధానకరం. సమాధానంలో బ్రతకాలని, నెమ్మదైన స్థితిలో జీవించాలని ఆశ పడని మనుషుడంటూ ఎవరు ఉండరు. యుద్ధాలు చేసేవాడైనా సరే నాకు నెమ్మది కావాలని కోరుకుంటాడు. ఎంత రౌద్రంగా మాట్లాడిన వాడైనా సరే కొంత సమయం తర్వాత నెమ్మదిగా బ్రతుకుతే బాగుండు అనుకుంటాడు. హృదయంలో సమాధాన స్థితి లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరిపైన అతిశయపడ్డా అది మనకు నెమ్మదిని అస్సలు ఇచ్చేది కానే కాదు. ఈ యొక్క ప్రయాణంలో నువ్వు ఎవరిని బట్టి అతిశయపడుతున్నావు? క్రీస్తును బట్ట, ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్ట, లేదా ఆయన కలువరిసలో నీ కొరకి బలియాగమై రక్షణ భాగ్యాన్ని ఇచ్చినాడే ఆ రక్షణ భాగ్యాన్ని బట్ట? వీటిని బట్టి నువ్వు అతిశయపడగలిగిన జీవితంలో నువ్వు నిలబడగలిగితే ఈ లోకంలో నువ్వు నెమ్మదిగా ఉంటావు. శాంతి సమాధానాలతో బ్రతుకుతావు. ధనం ఇవ్వలేనిది, బలం ఇవ్వలేనిది, చుట్టూ ఉన్న స్నేహితులు ఇవ్వలేనిది, బంధువులు ఇవ్వలేనిది, రక్త సంబంధికులు ఇవ్వలేనిది చక్కటి శాంతి సమాధానాలను యేసయ్య మన హృదయంలో నింపుతాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు. చాలాసార్లు కలవరపడ్డ హృదయంతో బ్రతకలేకపోతాం. చాలాసార్లు మనము మన బ్రతుకులను వేసారిపోయిన స్థితికి దిగజారిపోతాం. ఈ జీవిత ప్రయాణంలో అటువంటి దుర్భరమైన బ్రతుకు ఉండటానికి వీల్లేదు. మనము ఆయనలో ఆనందపడుతూ, సంతోషపడుతూ ముందుకు కొనసాగే నమ్మకమైన జీవితం యేసయ్య మనకు తప్పకుండా ఇచ్చి నిలబెట్టి నడిపిస్తాడు. అందుకే అది దుఃఖమైన, సంతోషమైన, వేదనైన, ఏ పరిస్థితి అయినా సరే ఆయనలో అతిశయపడగలగాలి. ఆయనే నాకు సర్వం అంటూ నిలబడగలగాలి. దుఃఖాన్నైనా సంతోషంగా ఆస్వాదించగలిగిన శక్తి దేవుని సన్నిధానంలోని మాటలతో పొందుకొని ముందుకు కొనసాగుటకు ఆయనలో నిలబడదాం. నమ్మకమైన యొక్క మాటలు హృదయంలో దాచుకొని సమాధానముగా మన జీవితాలను ముందుకు కొనసాగించే వారముగా మన బ్రతుకులను స్థిరపరిచి యేసయ్య నడిపించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య, మీకే వందనాలు. నీ యందు అతిశయపడే జీవితం నాయన, దేవుని యందు అతిశయపడే బ్రతుకు నీవు మాకిచ్చినావు అయ్యా. నీ యొక్క చక్కటైన అతన్ని ఈ యొక్క సమాధానపు బ్రతుకు కొరకే వందనాలు. నీవు మాకు తోడై ఉంటే మా హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం, కలవరపెట్టే ప్రతి క్రియల నుండి తప్పించగలిగిన ఏకైక సమర్థుడవు నీవు మాత్రమే. నీ యొక్క కౌగిలిలో బ్రతికే జీవితాన్ని ఇచ్చినావు.
నీ యొక్క రెక్కల చాటున నమ్మకంగా జీవించే జీవితాన్ని ఇచ్చినావు. యేసయ్య, ఈ నెమ్మది సమాధానం కలిగిన బ్రతుకులో ఎల్లవేళలా కొనసాగుటకు సహాయం దయచేయండి. నా తండ్రి, అసమాధానముతో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాను. నెమ్మది లేక నా తండ్రి కలవరముతో ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నెమ్మదిని దయచేయండి. వారిని కలవర పెడుతున్న కార్యాలను వారి నుండి దూరపరుస్తూ నా తండ్రి నీ చల్లనైన నీడలో నెమ్మదిగా, ప్రశాంతంగా, నమ్మకంగా, సమాధానముగా బ్రతుకుటకు నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రతి బిడ్డను ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరినీ ఆయన నీ యొక్క బలమైన హస్తాలకు అప్పజెప్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వీలైనంత మట్టుకు యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.